నాయకుడు పట్టుకుని. కానీ సన్యాసి అంటే సర్వం త్యజించినోడు. ఈయన ఏమీ తెలియక తిరుగుతున్నాడు. అంటే రాహుల్ గాంధీ ఇంకా అమూల్ బేబీ కనిపిస్తున్నారా? అమూల్ బేబీ ఇంకా నయం. వాళ్ళు ఏంటంటే ఆ గారాబం చేసి ఏదో తినడానికి చూస్తారు. ఈయనలో ఆ పెక్యులియర్ దేశద్రోహ లక్షణాలు ఎక్కువైపోయాయి. దేశద్రోహ లక్షణాలు పెరుగుతున్నాయి. నువ్వు ప్రతిదీ ఈ దేశంలో రేపు పొద్దున్న 4 రోజులు పోయిన తర్వాత ఎవడన్నా మోడీ రోజు 3 పూట్ల భోంచేస్తాను, 3 పూట్ల భోంచేయడం ఏంటి, అట్టట చేస్తాడు, అలా కుదరదు, పేదవాళ్ళ తిండి తినేస్తున్నాడు అంటాడు. అంత వింతగా ఉన్నాడు అతను. అంటే ఒక రెక్లెస్ నాన్ సీరియస్ పర్సన్ పాలిటిక్స్ లో. ఎవడన్నా నువ్వు ఈ టైంలో ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు మనం ఈ 10 రోజుల నుంచి ఏం చూస్తున్నాం, ఇవన్నీ మ్యాటర్స్ గ్యాదర్ చేసుకోవడం, ఎన్ని వీడియోలు చేస్తున్నాయి నా కౌంటింగ్ అప్పుడు. కానీ ఈయన ఈ టైంలో బ్రిటన్ లోకి పోయి కూర్చుంటాడా? మేనకోడలను తీసుకుని తిరగడం అంటే అక్కడ 2 రోజుల పాటు సీరియస్నెస్ లేదు. ఎవడన్నా ఎలక్షన్స్ లో నువ్వు అంత ప్రచారం చేశాక ఇక అక్కడి నుంచి వ్యూహాలు చూడాలి. ఫస్ట్ లీడరు గ్రౌండ్ లెవెల్లో కేడర్కి డ్యూటీస్ కేటాయించాడు, అవి సక్రమంగా జరుగుతున్నాయో లేదో రాష్ట్ర నాయకత్వాలు చూస్తున్నారు. నెక్స్ట్ నీ పని ఏంటి? ఆ పైన మానిటర్ చేయడం కదా, వాళ్ళకి ఏమేమి రీసోర్సెస్ అవసరం అరేంజ్ చేయడం కదా. అది నీ కింద వాళ్ళు అందరు చేస్తారంటే నువ్వేమన్నా ఇదేమన్నా వ్యాపారమా? మల్లికార్జున్ ఖర్గే అయినా చూసుకోవాలి కదా, ఆయన చెప్పాలి కదా. అసలు కాంగ్రెస్ పార్టీలో మల్లికార్జున్ ఖర్గే ఎవడని పట్టించుకుంటాడా? అంటే ఆయనే కదా ఇప్పుడు చీఫ్.